శాస్త్రంలో మాంసాహారం అనేటటువంటిది తినడం అనేటటువంటిది కొంతమందికి మాత్రమే అనుసరించినటువంటి పద్ధతిగా పరిగణించారు తప్ప ప్రతి ఒక్కరూ మాంసాహారం తినాలి అనేటటువంటిదైతే ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. రెండవ విషయం ఏమిటి అని అంటే గనక పూర్వకాలంలో క్షత్రియులు యుద్ధానికి వెళ్ళేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు. వాళ్ళకు శక్తి కావాలి కాబట్టి వాళ్ళ మాంసపు కృతులు తిని వాళ్ళ యొక్క జీవన విధానం అంటే శక్తిని పెంపొందించుకునేటటువంటి తత్వం కలిగిన వారు కాబట్టి వీళ్లకు మాంసాహారం తినేటటువంటి పద్ధతి క్షత్రియులకు ఉండేటటువంటిది. కానీ రానున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అదొక ఫ్యాషన్ అయిపోయింది. అలాగే మాంసపు కృత్తులు తినడం అనేటటువంటిది చాలా రకాలుగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో సాత్వికమైనటువంటి ఆహారానికి భిన్నంగా మాంసపు కృత్తులే ఎక్కువగా అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మాంసాహారం అనేటటువంటి పద్ధతి అనేటటువంటిది ఎలా పెరిగిపోయింది అని అంటే కనుక ఆ యొక్క ఆహార పదార్థాలు లేకుండా నోట్లో ముద్ద కూడా పెట్టలేనటువంటి వారు ఈ మధ్యకాలంలో చాలామంది అయిపోయారు. అంటే ఇక్కడ శాకాహారానికంటే మాంసాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించుకోండి, శరీరము తొందరగా నీరసించబడుతుంది, శరీరం తొందరగా పాడైపోతుంది అన్నదానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఎక్కువగా మాంసపు కృత్తులను భుజించడము. ఎందుకు అంటే కనుక మీరు ఎప్పుడైనా గమనించండి, మాంసపు కృత్తుల్లో కొవ్వు పదార్థాలు అలాగే జీర్ణశక్తిని ఎక్కువగా పనిచేసేలాగా చేసేటప్పుడు మాంసపు కృత్తులే. మీరు సాత్విక ఆహారాన్ని తిని చూడండి, మాంసపు కృత్తులు తినరు. మాంసపు కృత్తులు తిన్నామనుకోండి ఏమవుతుంది, శరీరంలో తొందరగా అరుగుదల కాదు, మళ్ళీ దానితో పాటుగా ఫ్యాట్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే స్కిన్ ఎలర్జీ విపరీతంగా రావడం జరుగుతుంది. మాంసపు కృత్తులు ఏ రకంగానైతే మనం భుజించడం మొదలుపెట్టామో శరీరం తొందరగా నాశనం అయిపోవడానికి మనమే కారకులు అవుతాము. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆదివారం రోజున తినకూడదు అని శాస్త్రం ఎందుకు చెప్పారంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు. తెల్లవాళ్ళు వదిలివేసినటువంటి సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాము తప్ప ఆదివారము అస్సలు నీసు ముట్టకూడదు. ఎప్పుడు తినాలి అనేటటువంటిది కూడా శాస్త్రం చెప్పింది. కేవలం ఒక్క మంగళవారం రోజున పూటనే తినాలి అనేటటువంటిది సాంప్రదాయం తప్ప ప్రతిరోజు మాంసపు కృత్తులు తినాలి అనేటటువంటి సాంప్రదాయం పెట్టుకోకండి. మీరు ఎప్పుడైనా గమనించండి, మాంసపు కృత్తులు తినే ప్రతి ఒక్కరికి కూడా మాంసాహారము ఒక్క నెల రోజుల పాటు మానేసి చూడండి, తెలియకుండానే మీ శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గముఖం పట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాంసపు కృత్తులు అనేటటువంటివి ఆదివారం రోజున తినకూడదు. ఆదివారం రోజు తిన్నారు అని అంటే గనక ఏమవుతుంది అని అంటే గనక శరీరంలో అలసర పెరిగిపోతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు విపరీతంగా పెరగడం మొదలవుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆదివారం పూట మాంసాహారం తినకూడదు అని శాస్త్రం తెలియజేసిందమ్మా.